బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, తెలుగు సహాయంతో ఉర్దూ నేర్చుకుందాం రండి అనే శీర్షికలో ఈరోజు ఉర్దూ అక్షరాలు చదవటం మరియు రాయటం గురించి నేర్చుకుందాం. 37 ఉర్దూ అక్షరాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు అవే అక్షరాలని మరొకసారి రిపీట్ చేద్దాం. కాకపోతే మనం ఫస్ట్ వరుసగా అలిఫ్, బే, పే, తే అని చదువుకున్నాం. ఇప్పుడు అక్షరాలని గుర్తుపట్టడానికి అక్షరాలని తారుమారు చేసి చదువుదాం. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తున్న చాట్లో తే, తే, టే, టే, అలిఫ్, అలిఫ్, జీమ్, జీమ్, దాల్, దాల్, బే, బే. సెకండ్ లైన్లో లామ్, లామ్, డాల్, డాల్, రే, రే, సీన్, సీన్, షీన్, షీన్, వావ్, వావ్. థర్డ్ లైన్లో డే, డే, తోయ్, తోయ్, సే, సే, పే, పే. ఫోర్త్ లైన్ నూన్, నూన్, గాఫ్, గాఫ్, లామ్, లామ్, మీమ్, మీమ్, కాఫ్, కాఫ్, ఖాఫ్, ఖాఫ్. లాస్ట్ లైన్లో ఐన్, ఐన్, గైన్, గైన్, ఖే, ఖే, చీమ్, చీమ్, జాల్, జాల్, స్వాద్, స్వాద్. ఇలాగే మీరు కూడా ఒక పేపర్లో అన్ని అక్షరాలని తారుమారు చేసి వ్రాయటం, చదవటం నేర్చుకోండి. అలా చేయటం వల్ల అక్షరాలు బాగా గుర్తుంటాయి. ఇప్పుడు మనం సెకండ్ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి, దాల్, వావ్ అన్న 2 అక్షరాలు ఉన్నాయి. ఇవి 2 కలిపితే దో అవుతుంది. దో అంటే తెలుగులో 2 అని అర్థం. ఇలా 2 అక్షరాలు, 3 అక్షరాలు కలిపి ఈ చార్ట్లో చదువుదాం మనం. రెండో లైన్లో దాల్, నూన్. ఈ 2 అక్షరాలని కలిపితే దిన్ అవుతుంది. దిన్ అంటే పగలు. మూడో లైన్లో రే, బే. ఈ 2 అక్షరాలని కలిపితే రే, బే, రబ్ అవుతుంది. రబ్ అంటే ప్రభువు, అల్లా అని అర్థం. ఇక 4వ లైన్ చూడండి, రే, అలిఫ్, తే. ఈ 3 అక్షరాలని కలిపితే రాత్ అవుతుంది. రాత్ అంటే రాత్రి. డే, వావ్, లామ్. ఈ 3 అక్షరాలని కలిపితే డోల్ అవుతుంది. డోల్ అంటే డప్పు. దాని క్రింది లైన్ చూడండి, అలిఫ్, రే, దాల్, వావ్. 4 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 అక్షరాలని కలిపితే ఉర్దూ అవుతుంది. అలిఫ్, రే, దాల్, వావ్, ఉర్దూ అంటే ఒక భాష పేరు. దాని కింద లైను దాల్, వావ్, జే, ఖే. ఈ 4 అక్షరాలని కలిపితే దాల్, వావ్, జే, ఖే ని కలిపితే దోజఖ్ అవుతుంది. దోజఖ్ అంటే నరకం. క్రింది లైను దాల్, రే, వావ్, అలిఫ్, జే, హే. ఈ 6 అక్షరాలని కలిపితే దర్వాజా అవుతుంది. దర్వాజా అంటే తలుపు. ఈ అక్షరాలని ఎలా కలపాలో ఇప్పుడు మనం చూద్దాం. దాల్, రే కలిపితే దర్. వావ్, అలీఫ్ కలిపితే వా, దర్ వా. జే, హే ని కలిపితే జహ్ అవుతుంది. మొత్తం కలిపితే దర్వాజహ్. దర్వాజహ్ అంటే తలుపు. విడివిడి అక్షరాలని కలిపి ఎలా చదవాలో ఈ చాట్లో మనకు తెలిసింది. అలాగే తెలుగు అర్థాలు కూడా మనం ఇందులో చదువుకున్నాం. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. రాయటం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దాల్, వావ్ ఉంది కదా, ఇవి 2 మనం రాసేటప్పుడు కలిపి రాయము. ఇవి విడివిడిగానే రాస్తాము. ఈ పేజీలో ఉన్న మొత్తం అక్షరాలని, వర్డ్స్ని మనం రాసేటప్పుడు విడివిడిగానే రాస్తాము. ఒకసారి నేను రాసి చూపిస్తాను మీకు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఉర్దూ చదవటంతో పాటు రాయటం కూడా నేర్చుకుంటే మరీ మంచిది. ఇక్కడి నుంచి మనం ఉర్దూ భాష కూడా నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ అర్థాలు కూడా మనకు వచ్చేసాయి. దో అంటే 2, దిన్ అంటే పగలు, రబ్ అంటే ప్రభువు,
రాత్ అంటే రాత్రి, డోల్ అంటే డప్పు, ఉర్దూ అంటే ఒక భాష పేరు, దోజఖ్ అంటే నరకం, అలాగే దర్వాజా అంటే తలుపు. ఈరోజు మనం ఏవైతే పదాలు నేర్చుకున్నామో వాటి అర్థాలు కూడా మనం నేర్చుకున్నాము. అల్హమ్దులిల్లా. ఇలాగే మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ ఉంటే ఉర్దూ చాలా తొందరగా భాష మీరు మాట్లాడగలరు. ఇన్షా అల్లా ఉర్దూ పుస్తకాలు కూడా మీరు చదవగలరు. ఇన్షా అల్లా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు నమాజ్ నేర్పబడుతుంది, నమాజ్లో చదివే సూరాలు, దువాలు నేర్పబడతాయి, మరియు తెలుగులో హదీసులు చెప్పబడతాయి. పూర్తి ఖురాన్ తెలుగు అనువాదం వీడియోలు కూడా లభిస్తాయి. ఇంకా మా ఈ ఛానల్లో అరబ్బీ, ఉర్దూ కూడా నేర్పబడుతుంది. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.